My dear Kibo family members and daddies, ఇప్పుడు ఎల్ బ్యాంక్ ఎక్స్చేంజ్లో మన కాయిన్ గురించి వారి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాస్ అన్నింటిలో వాళ్ళు పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. కేవీసీ కాయిన్ గురించి రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి వాళ్ళ తాలూకా ఎక్స్చేంజ్ యాప్లో మన తాలూకా కేవీసీ కాయిన్ గురించి కూడా పబ్లిసిటీ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ పంపిస్తూ ఉంటాను. ఎల్ బ్యాంక్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ముఖ్యమైనది కూడా. ఇది 2-3 ఉంటుంది. ఇది మనకి అందులో స్లాట్ తీసుకోగలడం, దాన్ని మనం రీచ్ అవ్వడం, మన కేబీసీ కాయిన్ని ఎల్ బ్యాంక్లో లిస్టెడ్ చేసుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీని మనం మరో పెద్ద కమ్యూనిటీ ఉన్న ఎక్స్చేంజ్లోకి వెళ్ళగలిగే స్థాయి లేదా ఆ మార్గాలు సుగమం చేసుకొని నష్ట కష్టాలకి ఓర్చుకొని ఎంత నష్టం వచ్చినా నా కమ్యూనిటీకి, మా డాడీస్కి ఈ కాయిన్ని నిజమైన క్రిప్టో కరెన్సీగా, గోల్డెన్ క్రిప్టో కరెన్సీగా ఈ బంగారులా మార్చి మీ చేతుల్లో పెట్టాలని నా ప్రయత్నం నెరవేరుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అద్భుతమైన ఎక్స్చేంజ్లు కూడా మనడిప్పుడు ఆహ్వానిస్తున్నాయి. ఎన్నో ఎక్స్చేంజ్లు మనకి మెసేజ్ పెడుతున్నాయి, మీరు మా దాంట్లో మీరు లిస్టింగ్ చేయండి అని చెప్పేసి. నిజంగా ఒక కాయిన్ కంపెనీని ఇన్వైట్ చేసి మా ఎక్స్చేంజ్లో మీరు లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పగలిగే స్థాయికి మనందరం రావడం, మన కమ్యూనిటీ రావడం, మన కంపెనీ రావడం, మన కేవీసీ కాయిన్, మన కిబో కాయిన్ రావడం చాలా ఆనందించదగిన విషయం. ఒక్కొక్క ఎక్స్చేంజ్లోకి అలా వెళ్తూ ఉందాం, కంగారు పడకూడదు. ఓవర్ నైట్ అద్భుతాలు ఏవి జరగవు. అలా జరిగినవేవి అద్భుతాలుగా మిగలవు. అవి ఇప్పుడు ఎండమావుల్లో ఉండిపోతాయి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎంత మనం ఇబ్బందులు పడినా లక్ష్యం చేరుకోవాలనే కసి మీలో ఉంటే సాధించలేనిదంటూ ఉండదు. కష్టాలు మనుషులకి రాకపోతే మరి ఏ జీవులకైనా వస్తే అవి మనకు తెలియదు. వాటికి వస్తాయి, కానీ మనకి కూడా అలాగే వస్తాయి. మిగతా జీవుల్లాగే మనకి కష్టాలు వస్తాయి. అది ఏ విధమైన కష్టమైన కావచ్చు, ఏ విధమైన నష్టమైన కావచ్చు, వాటిని ఎదుర్కొని వెళ్ళగలిగిన వాడే జయిస్తాడు. చివరంటూ చేరే వరకు మొదలెట్టిన తర్వాత వెనుదిరుగుంటా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ నువ్వైనా చేరగలవు. నువ్వైనా ఈ మధ్యలో మనం విజయం సాధించేటప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, మనల్ని ఆ గమ్యం వైపు వెళ్లకుండా ఉండేటువంటి అనేక రకాలుగా అవరోధించేటువంటి మాటలు, చేతలు, చెప్పుడు మాటలు, చేష్టలు, లేకపోతే ప్రోత్సాహం, ఇలాంటివన్నీ ఎన్నో అడ్డంకులు వస్తాయి. అవన్నీ దాటుకుని వెళ్ళగలిగిన వాడే విజయం సాధిస్తాడు. విజయం
అని దాన్ని ఊరకనే అనలేదు. సక్సెస్ అని దానికి అంత విలువ ఎందుకు వచ్చిందంటే, సక్సెస్ ఈజ్ నాట్ ఏ సింపుల్ వర్క్. చాలా దారుణమైనటువంటి కష్టకాలకి మనం అలవాటైపోయి ఉండాలి. ఇప్పుడు మన కాయిన్ని బిట్ మార్ట్, ఈ బ్యాంకింగ్ స్వాప్, ఇప్పుడు ఎల్ బ్యాంక్. వా, జర్నీ చాలా బాగుంది. మనం అనుకున్నటువంటి మనగమ్యమైన 430 ఎక్స్చేంజ్లోకి పెట్టే దిశగా ఆ శక్తిని మీరందరి ద్వారా నాకు దేవుడు సమకూర్చారని కోరుకుంటూ, అలాగే డాడీస్, కాయిన్ని తీసుకుని వెళ్ళి లక్ష్యకి వెళ్ళేలా ప్రయత్నించడం, విజయం సాధించే వరకు ఆ వదలకుండా వెళ్ళగలడం అనేది నా లక్ష్యం అని చెప్తున్నాను కదా. అది అంత ఈజీ ఏం కాదు. దానికి మనందరం కష్టపడి ముందుకెళ్ళాలి. ఓపిక కావాలి. ఓపికగా చేస్తేనే అవుతుంది. నేను చెప్పినట్టుగా నేను మొదటి నుంచి ఇచ్చిన ఆడియోలు చూసుకోండి. నా లక్ష్యం 2030 నాటికి ఇది వెళ్ళేలా ప్రయత్నిస్తానని చెప్పాను. అంతకంటే ముందొచ్చి లక్ష్యకు వెళ్ళిపోయినా మన ప్రయత్నం ఆపొద్దు. ఇంకా 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 ఎంత స్కోప్ ఉందో అంతా ట్రై చేద్దాం. దీని కొరకు నేను ఎన్నో ప్లాన్స్ చేసుకొని ఉన్నాను. ఎన్నో మన దగ్గర ఉన్న కాయిన్స్ని వీలున్నంత వరకు బర్న్ చేసుకోవాలని ఎన్నో ప్లాన్స్ చేసి ఉంచాను. బర్న్ చేయడం అంటే ఇంతవరకు ఏ కాయిన్కి అది సాధ్యం కాలేదు. వన్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన తర్వాత వాటిని బర్న్ చేయడానికి ఎటువంటి ప్లాన్ లేవు ఎవరి దగ్గర. ఒక్క కిబో కాయిన్కి మాత్రమే ఉంది. దీన్ని 2 విధాలుగా తీసుకున్నాను. కిబోలో ఉన్న కాయిన్స్ ప్లస్ ఇప్పుడు ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్. కిబోలో ఉన్న కిబో కాయిన్సే అవే టోకెన్స్ని ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి పెట్టినప్పుడు కేబీసీగా మార్చి, కేబీసీ అన్నా అదే కిబో కాయిన్ అన్నా అదే పేరు. దాన్ని కిబో అనే పేరుని నేషనల్ వైడ్గా బీసీటీలోను ఇతరత్ర యూటిలిటీలను వాడుతున్నాం. కేబీసీ అనేది ఇంటర్నేషనల్ వాయిస్లో వాడుతున్నాం. ఈ రెండింటి ద్వారా నేను ఒక ప్లాన్ కరెక్ట్ చేసుకొని దీంట్లో కాయిన్స్ మనం పెట్టిన ఈ 1440 కోట్లని కుదించి కిందకి తీసుకొచ్చేసేలా, అంటే తగ్గించుకునేలా, బర్న్ చేసుకునేలా నేను ఎన్నో ప్లాన్స్ చేశాను. అందుకనే 100 సంవత్సరాలు దీన్ని మీ వెనుక, ఈ కాయిన్ వెనుక మీరు ప్రయాణం చేసేలా దీన్ని డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి రేట్ వస్తుంది. అలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి కమ్యూనిటీ వచ్చింది మనకి. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఉన్న కమ్యూనిటీ కూడా మనకు కావాలి. ఆ 40 కోట్ల కమ్యూనిటీని కూడా ఇప్పుడు నా టార్గెట్ అక్కడ 40 కోట్ల పైబడి ఉంది. ఆ కమ్యూనిటీ అంతటికీ మన కాయిన్ తెలియనివాడు ఉండకూడదు. అంటే మొత్తం ఎక్స్చేంజ్లో మన కాయిన్ ఉండాలి. అది చిన్న ఎక్స్చేంజ్ అయినా సరే, అతి చిన్న ఎక్స్చేంజ్ అయినా సరే అందులో ఉండాలి. నాకు తెలిసినంత వరకు అన్ని ఎక్స్చేంజ్ల్లో ఏ కాయిన్ లేదు. ఈవెన్ ఆల్సో బిట్ కాయిన్ కూడా అన్ని ఎక్స్చేంజ్ల్లో లేదు. అది తక్కువ కమ్యూనిటీ ఉంది, దాన్ని అటు పెద్దగా చూడు, అది కామంది అనుకొని వదిలేస్తారు. కానీ నేను అలా వదలదలుచుకోలేదు. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ వాడేటువంటి మొత్తం కమ్యూనిటీ మనకు కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న గొప్ప లక్ష్యాన్ని చేరుతాం. ఒక లక్ష్యం కోసం ఎంతైనా కష్టపడాలని అన్నాను. నేను ముందు ఉంటాను. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉంటాను. నాతో ప్రయాణం చేసిన పాత మిత్రులు, అంటే 2021కి ముందు
ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు. ఉన్నటువంటి పాత మిత్రులు, నాతో కలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఆయన నష్టం వచ్చినా, కష్టం వచ్చినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాడు అని. యెస్. ఒక్కొక్కరు నన్ను నమ్మరు. ఇది అవ్వదు అని వెళ్ళిపోతారు. కొంతమంది నమ్ముతారు. కానీ వీడితో ప్రయాణం చేయలేమని వదిలేస్తారు. కొంతమంది నమ్ముతారు. చూద్దాం ఏమవుతుందిలే అని కొంతమంది నాతో కంటిన్యూ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ సక్సెస్ చూస్తున్నారు. వాళ్ళతో పాటు మీరు చూశారు. మీతో పాటు వాళ్ళు చూస్తున్నారు. ఈ ప్రయాణాన్ని నేను కొనసాగించేటప్పుడు నేను తీసుకుపోయే ప్రతి నిర్ణయాన్ని మీరు మనసా వాచా కర్మణ అర్థం చేసుకుని నాతో కలిసి అడుగులు వేసే దిశగా మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకు ఆయన ఎల్ బ్యాంక్లో పెట్టేసిన వెంటనే ₹1000 వెళ్ళిపోదు. ఇప్పుడు ఒక చెట్టు వేసారనుకోండి, 10 అడుగులు పెరగాలి అంటే అర్థం ఏంటో తెలుసండి. ఓవర్ నైట్ వచ్చేమని కాదు, ఒక్కసారి వచ్చేమని కాదు. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు వేసుకుంటూ ఆ హైట్కి పెరగాలి. అది ఒకసారి పెరిగితే ఉండదు. దారపు పోగులా పడిపోతుంది కిందకి. దృఢమైన కాండంతో తయారు చేస్తూ తీసుకెళ్ళాలి. దానికి ఓపికే కావాలి. ఓపికే పెట్టుబడి. సహనమే దానికి ఎరువులు. అవి మనం పాటించాలి. ఎవరో ఏదో అన్నారని ఆవేశపూరితంగా మన నిర్ణయాలు తీసేసుకొని అరే నీళ్ళకి కాదు, మంచిది కాదు, ఇది అనకూడదు. అరే మీరు తప్పుగా భావించకపోతే నేను మాట చెప్తాను డాడీస్. నన్ను అర్థం చేసుకొని నాతో కలిసి నడవాలనుకునే వాళ్ళు ఇప్పటికీ ఎప్పటికీ నన్ను అమితంగా ప్రేమించే వాళ్ళు ఇందులో 99% ఉన్నారని నమ్ముతాను నేను. ఆ 1% వాళ్ళకి నేను అర్థం కాకపోవచ్చు. వాళ్ళు నన్ను అర్థం చేసుకునేలాగా నా ప్రవర్తన ఉండకపోవచ్చు. అది వారి తప్పు కాదు. అక్కడ కూడా నాదే ఫెయిల్యూర్ అంటాను. అయితే వీళ్ళందరూ నేను చెప్తున్నాను, అది వినండి. ఇప్పుడు నేను తీసుకుపోయే నిర్ణయాలు, నేను తీసుకుపోయే నిర్ణయాలు చాలా కాల్కులేటెడ్గా వెళ్తున్నాను. దానికి నాకు సమయం కావాలి. అంటే ఇప్పుడున్న సమయం చాలదా అనుకోవచ్చు. కాదు, ఈ సమయం కాదు. నేను చేస్తున్న పనికి ఆటంకం లేకుండా మీరు నన్నుగా నాకు వదిలేయండి. ఇది కావాలి, అది కావాలి అని మీరు నిరంతరం అంటే ఆప్షన్స్, నేను వేరే ఉద్దేశం కాదు. ఇందులో ఈ ఆప్షన్ ఇవ్వండి, ఆ ఆప్షన్, ఏ ఆప్షన్ ఎప్పుడు ఇస్తే మీకు మేలు జరుగుతుంది, ఏ ఆప్షన్ ఎక్కడ ఇస్తే మీకు మేలు జరుగుతుంది, ఏ సందర్భంలో ఇస్తే అది మీకు ఫలిస్తుంది అనేది చూసుకుని వెళ్తున్నాను. కాబట్టి నాతో కలిసి నడవండి. ఎవరైనా ఆవేశపడి ఇలాగా తప్పుగా ఏదైనా వారు భావించి ఉంటే వెంటనే తనకు సర్ది చెప్పే ప్రయత్నం చేయండి. మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు వెంటనే ఒక పట్టాన వినడు. నాకు తెలిసిందే 100% నిజం. నేను చెప్పేదే 1000% కరెక్ట్. నేను ఆలోచించిందే 1,00,00,000% రైట్ అని నమ్ముతారు. అలా నమ్మినప్పుడు మాత్రమే మనతో వాదిస్తూ ఉంటారు. కానీ కాలం అన్నీ నేర్పుతుంది. సమయం ప్రతిదానికి అవకాశం ఇస్తుంది. కొంచెం ఓపికగా వారికి చెప్పండి. వారు వింటారు. ఒక్కసారి వినరు. పదే పదే దాన్ని అలా ఆలోచించేలా చేద్దాం. అందుకే నేను ఎవరిని ఎన్ని అన్నా, నన్ను తిట్టుకున్నా, తోలనాడినా, వల్గర్గా మాట్లాడినా, చివరికి నాకు వచ్చిన ఈ పక్షవాతాన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడినా నేను వారి మీద ఎటువంటి పరిస్థితులు ఎప్పుడు ఏమీ అనలేదు. ఎందుకంటే నా గురించి, నా లక్ష్యం గురించి తను తెలుసుకునేది తక్కువ. అది తెలుసుకున్నప్పుడు తనే నాతో మిగతా వాళ్ళ కలిసి వస్తాడని ఎదురు చూసే ఓ చకోర పక్షులు అటువంటి ప్రయత్నిస్తూనే ఉంటారు.
అందువల్ల నన్ను అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు తీసుకురాబోయే ఆప్షన్స్ అన్నీ మీరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. కాయిన్ రేట్ పెంచడం అంటే ఓవర్ నైట్ 10,000కి వెళ్ళిపోవడం కాదు, అది కింద పడిపోద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టంప్, ఆ మొదలు ఏదైతే ఉందో, కాండం ఏదైతే ఉందో, కొమ్మ ఏదైతే ఉందో దాన్ని బలంగా చేసుకుంటూ వెళ్తున్నాను. స్థిరంగా ఉండాలంటే అది బలంగా ఉండాలి. ఆ ప్రయత్నంలో నాకు మీరు సమయం ఇవ్వండి, చేసుకుంటూ వెళ్తాను. ఎన్నో కంపెనీలు చేశారు, అందులో కొన్ని చాలా వరకు పోయాయి. మరేం చేశారు? దాన్ని మీరు మర్చిపోయారు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకున్నారు. దైనందిన జీవితంలో జీవన స్రవంతిలో కలిసిపోతున్నాం. మరి ఒకడు కష్టపడి నిరంతరం పనిచేస్తున్నాడు అని నాకెందుకు వాళ్ళలో కలిసిపోయేలా చేయకుండా నన్ను ఎందుకు మీరు దగ్గర తీసుకుని ఆలోచించకూడదు? ఒకసారి ఆలోచించండి. మనం రేపు 9వ తారీఖుని నేను ఇస్తున్న అకౌంట్ ట్రాన్స్ఫరు, అకౌంట్ విలీనం అనే దాన్ని అవకాశం ఉన్నవారు చక్కగా సద్వినియోగపరచుకోండి. ఒక విత్తనం వేస్తున్నారనుకోండి, ఒక మొక్కను పాతారనుకోండి, ఫలించే వరకు ఎదురు చూడండి. ఫలించిన తర్వాత మీ తరాలు ఆ ఫలితాన్ని తినేలా వెళ్తుంది. మీ తరాల ఫలితాన్ని తినేలా వెళ్తుంది. ఎవరైనా అకౌంటు మీరు విలీనం చేసుకున్న, ట్రాన్స్ఫర్ చేసుకొని కొనుక్కున్న కొత్తవారు, నాకు అకౌంట్ లేదు అన్న వాళ్ళు కొనుక్కోండి. దాన్ని ఆ రేటు అనేదాన్ని మీలో మీరే మాట్లాడుకోండి. అకౌంట్కి తీసుకోగలిగితే తీసుకోండి, తప్పులేదు. నేను దానికి ఏం చేస్తున్నానంటే, ఒక అకౌంట్ని ఎలా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎలా మీరు చేయొచ్చు అని నేను అప్పుడు వివరిస్తాను. సరే, అయితే ఈ సందర్భంగా మనం మాట్లాడేది ఏంటంటే, బిట్ కాయిన్ని ఒక ఆయన యుఎస్లో అనుకుంటాను, తన 2 ఆడపిల్లల్ని తీసుకొని ఒక పిజ్జా షాప్కి వెళ్ళి 1200 కాయిన్స్తో ఒక పిజ్జా కొని ఒక పాపకి, మరో 1200 కాయిన్స్తో ఒకటి కొని మరో పాపకి ఇచ్చాడట. వారి ఆనందాన్ని సంతోషంగా వారు స్వీకరించారు. అయితే ఆ పిజ్జా షాప్ వాడు దీని విలువ అంత తెలియకపోయినా వాడేదో ఒక కన్విన్స్ అయ్యి ఆ కాయిన్స్ తీసుకున్నాడు. వాడికి కూడా ఈ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది. కట్ చేస్తే అది అయిపోయిన తర్వాత 2021 వచ్చేసరికి ఒక కాయిన్ కాస్ట్ 53 లక్షలు ఉన్నది. 53 lakhs అంటే 1200 కాయిన్స్ ఇంటూ 53 అంటే 636 కోట్లు అన్నమాట. ఒక పిజ్జా కోసం ఆయన ఖర్చు పెట్టిన డబ్బు 636 కోట్లు ఖర్చు పెట్టాడు. తనకు తెలియదు అంత రేటు ఉంటుందని. తనకు తెలియదు ఆ కాయిన్ అంత గొప్ప వద్దు. తనకు తెలియదు కోల్పోయింది ఏంటో తనకు ఆ రోజని. 2 పిజ్జాలు అంటే 1272 కోట్ల రూపాయలు కోల్పోయాడు ఆయన. సరే, ఎందుకు అది దాంట్లో పెట్టిన పెట్టుబడి మాత్రం అలా ఉన్నీలే అని అనుకుని ఉంటే ఈరోజు ఆయన ఆస్తి ఇవాళ రేట్లో కూడా ఆ రేటుకి తగ్గదు. అందువల్ల అంటే అన్నీ అలా అవుతాయని కాదు, ఒక అవకాశం ఎందుకు వచ్చిందో అట్లా వాడుకునే ఆలోచన ఉంటే వాడుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అకౌంట్స్ని ఎవరైనా ఇచ్చేసినప్పుడు కొనుక్కోండి. మీరు ఎస్వి అకౌంట్ ఉన్న వాళ్ళైతే దాన్ని విలీనం చేసుకోండి. నీకు నువ్వే తోడున్న వాళ్ళైతే విడిగా ఉంటే విలీనం చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగ ఉంటే విలీనం చేసుకోండి. అలా లేదు, అన్నీ కలిపి ఒక్కొక్క అకౌంట్లో అన్ని అకౌంట్లు ఉన్నాయన్నప్పుడు మొత్తం కలిపి ఒకసారి తీసుకోవాలి. అలా మీరు తీసుకోండి, తప్పేం లేదు. అవకాశం ఉంటే ఆ పెట్టుబడి ఏదైతే ఉందో, మీరు పెట్టింది 500 ఎంతో అని పెడుతున్నారు కదా, అది
నేను ఖచ్చితంగా దీని గురించి వెంటనే రిటర్న్స్ ఆలోచించను, భవిష్యత్తు పనికొస్తుంది అని మీరు నమ్మితేనే అందులో పెట్టుబడి పెట్టండి. కొనడమైనా వీలైన చేసుకున్న వారైనా. అంతేగాని రేపు బ్యాంకులోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత మనం మరో ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోద్ది, ఇది కాయిన్ 1000కు 10,000కి వెళ్ళిపోద్ది, వెంటనే నాకు ఇన్ని లక్షలు వస్తాయి అనేటువంటి భ్రమలో వెళ్ళొద్దు. నిదానంగా ఆలోచించండి. మీరు పెట్టిన పెట్టుబడిని మర్చిపోండి. ఆ అకౌంట్ని, దాని పాస్వర్డ్స్ని, నువ్వు కేవైసీ చేసిన తర్వాత వచ్చిన ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని జాగ్రత్త దాచుకోండి. సమయానికి అనుకూలంగా వచ్చే కాయిన్స్ని మీరు తీసుకోండి దాన్ని. కానీ సుదీర్ఘమైన పెట్టుబడిలో పెడుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం అలా తీసుకోండి. వీలుంటే నేను చెప్పేది తొందరపడి మాత్రం ఇది చేయొద్దు. నేను చాలా సంవత్సరాల తరబడి ప్రయత్నం చేయడానికి, ఈ విజయం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని. విన్నారు కదండి ఎండి గారి మాటలు. అలాగే నా మైనిట్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా రిజిస్టర్ అయ్యి ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరి రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నట్లుగైతే దయచేసి మీ సీనియర్తో కాంటాక్ట్లో ఉండి కంపెనీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.